గత కొన్ని రోజులుగా వరదలు తెలంగాణను గాని, ఏపీని గాని ఏ విధంగా ముంచెత్తుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కళ్ళారా. ఎక్కడ చూసినా కూడా అంత నీటిమయం కనిపిస్తుంది. అంటే ఇళ్ళు కూడా కనిపించకుండా మొత్తం నీరే కనిపిస్తుంది. అలా అంత ఇదిలో కూడా ఇంత వయసుండి కూడా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి టైంలో, తెల్లవారుజామున టైంలో ఆయనే స్వయంగా వచ్చి ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వడము, వాటర్ అందించడము రకరకాలుగా చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు కొత్తగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని కూడా తెలుస్తోంది. కానీ వీళ్ళింత చేస్తున్నా కూడా ప్రతిపక్షం కాకపోయినా కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నాం అనుకొని వైకాపా నేతలు మాత్రం ఏమి చేయట్లేదు, ప్రభుత్వం విఫలమైంది అని కొన్ని రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు ఓవరాల్ గా చూస్తే ఇంకా ముందు టెక్నాలజీని ఏ విధంగా వాడబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, వైకాపా నేతల గురించి మీరేం చెప్పబోతారు? మీరు వైకాపా నేతలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ధోరణి ఏంటంటే, మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు అనేది ఆయన ధోరణి. అంటే మీరు కనుక గమనిస్తే ఎవరు కూడా ఎవరికి ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు ఎప్పుడూ కూడా. నిన్న ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడు 3 రోజుల తర్వాత? ఆయన పాప మర్చిపోయాడమ్మా ఇప్పుడే రాకూడదని. నేను అదేంటి ఇంత తొందరగా వచ్చేసాను అనుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన అంతా అయిపోయి అంటే నాకేం రోగాలు అంటవు, నేను సేఫ్గా ఉంటాను అనుకున్నప్పుడు వస్తాడు మామూలుగా. ఆయన ఎందుకు వచ్చాడంటే ఏదో రాజకీయం చేద్దాము, అక్కడ కూడా సీఎం అని అర్పించుకున్నాడు, చూసారా మీరు? అంటే నా ఉద్దేశం అయితే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే హ్యాపీగా పరదాల్లో అంటే యలహంక ప్యాలెస్లో కూర్చుని, వందిమాగతులు ఉండేవాళ్ళు పూర్వం, మీకు తెలుసో లేదో, అంటే రాజుగారిని పొగుడుతూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి పాటల్లో కూడా వినిపిస్తూ ఉంటాయి మనకి. వాళ్ళకంటే మంచి మంచి పదాలు వేసి ప్రిఫిక్స్లు అంటాం, వాటితోటి పాడతారు. అట్లాగా ఈయన ఒక 10 మందిని వందిమాగతులను పెట్టుకుని రోజు తెల్లారి లేచాక మధ్యాహ్నం, రాత్రి, సాయంకాలం అట్లా సీఎం అని అర్పించుకుంటే ఆయన తృప్తిగా పడుకోవచ్చు. ఎందుకు ఈ గోలంతా? ఇప్పుడు నేను వచ్చాడు, మీరు చూసారో లేదో, ఒక మహిళను అడిగాడు, ఏంటి మీకు సరిగా అందుతున్నాయా లేదా అంటే, ఆ మహిళ మొహం మీద కొట్టినట్టు చెప్పింది, మాకు బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి బాగా చేస్తోంది, మాకు అన్నీ అందుతున్నాయి అన్నారు. అంటే అతని ఉద్దేశం ఏంటి? వచ్చేసి గబగబా అక్కడ ఏదో రాజకీయం చేసేసి దీన్ని వాళ్ళు ప్రచారాస్త్రంగా వాడుకోవాలి. అంటే మేబీ అక్కడ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు దొరకలేదు పాపం. అంటే మీరు చూసారా, అంత కాన్వాయ్ అవసరం అండి? ఇప్పుడు ఆయన ఒక సెక్యూరిటీ కావాలి, ఒక కారు 2 కార్లో పెట్టుకుని వచ్చి మిగతా దూరంగా ఆపించి, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూలిపోతే ఏమైపోతుందండి? అప్పుడు అసలే వర్షాలు, ఇన్ని కార్లు వచ్చేసి అవసరం అదంతా? నువ్వు నడిచి రాలేవా? పోనీ ఆ బ్రిడ్జ్ మీద నడిచి రాలేవా? నువ్వు కందిపోతావా? అక్కడ పరదాలు కట్టాలా నీకు? మళ్ళా ప్రజలందరినీ ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ప్రజల్ని పలకరించి, ఏమండి ప్రజల్ని పలకరించాడు ఆయన జీవితంలో. ఆయన ఎప్పుడైనా ఆయన చేతితోటి ఎవరికైనా పట్టాడు మెతుకులు పెట్టాడా? మనం ఎప్పుడైనా చూసామా? నిన్న కూడా అన్ని కార్లు వేసుకొచ్చావు, ఆ కార్లలో బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్ళు, చక్కగా కాస్త పులిహార పొట్లాలు, కాస్త పెరుగన్నం పొట్లాలు తెచ్చి పంచవచ్చు కదండి. దేనికి వచ్చావు నువ్వు? అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను? వాళ్ళందరూ అడగాలి అక్కడ, నువ్వు అసలు దేనికి వచ్చావు? మాకు 5 ఏళ్ళు ఎలాగా ఏమీ చేయలేదు, మాకు మహా తుఫాన్లు వస్తేనే నువ్వు రాలేదు. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే అక్కడ అదేంటి? ఆయనేమో మా ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా ఇలాంటివి వచ్చిన వెంటనే మా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంది, మేమే ఫస్ట్ ఉన్నాము, అన్ని సహాయక చర్యలు చేపట్టాము, అన్ని అందించామని. అవును, కరెక్ట్, ఆయనే చేశాడు పాపం. పరదాల్లో కూర్చుని కళ్ళలు గంటూ అంటే అన్నీ ఊహించుకుని ఉంటాడు, మనం ఇలా ఇచ్చేసామని. మీకు ఒక రాజుగారి దగ్గర ఒక కథ ఉంటుంది. ఒక ద్వారపాలకుడు ఉంటాడు. ఆ ద్వారపాలకుడు పొద్దున్నే వచ్చి రాజుగారితోటి, రాజుగారు రాత్రి నాకు కళ వచ్చిందండి, రేపు ఫలానా వాళ్ళు మన మీద దండెత్తుతారని చెప్తాడు. సరే రాజు ఏం చేస్తాడు, ఆ దండయాత్రని ఎదుర్కొంటాడు, వాళ్ళని ఓడిచ్చేస్తాడు. మర్నాడు వచ్చి రాజుగారు మీకు ఏదో అవుతుంది ఇట్లాగాని. అట్లా కొన్ని రోజులు అయ్యాక రాజు ఏం చేస్తాడంటే, వాడిని నువ్వు ఉద్యోగం మానేయి అంటాడు. ఎందుకంటే నువ్వు కలలు కనడానికి కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది, నువ్వు కాపలా కాయడానికి. అది అట్లాగే ఈయన కళల్లో అన్నీను ఊహించుకుంటూ ఉంటాడు, నేను అంత సహాయం చేశాను, ఇంత సహాయం చేశానని. ఇంత చేసి ఏమి ఉండదు అక్కడ. మనం చూసాం కదా, 2-3 అధికారులు వెళ్తారు, ఏదో పనులు చేసి వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమండి మీకు ఇంకో సంగతి తెలుసా? నిన్న ఇంత చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పినట్టుగా 74 ఏళ్ల వయసులో రాత్రి పగలు చూడకుండా ఆయన అట్లా బోట్లో కూడా తిరిగి ప్రజల్ని పరామర్శించి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించి, ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాక చేయట్లే. మీకు గతంలో కూడా ఆయన హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చేశారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేస్తాడు ఆయన. ఆయన స్వపక్షమా విపక్షమా లేకపోతే ప్రతిపక్షం ఏం ఆలోచించుకోడు.
ప్రజలకి సహాయం చేయాలి, అంతవరకే ఆయన ఉద్దేశం ఉంటుంది. లేకపోతే ఈ వయసులో నువ్వు ముసలాడవని తిట్టిన వాళ్ళకి మొహమ్మే కొట్టినట్టు నిన్న ఎలా చేశాడు ఆయన పని? రాత్రి 1 గంటకి వెళ్ళి ఆయన పరామర్శించారంటే ఇంకంతకు మించి ఏం కావాలండి? కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి దేనికి వచ్చాడు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఫస్ట్ క్వశ్చన్ మంది అదే. ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నవ్వుతాడండి అక్కడ కూర్చి, అన్న తేడా ఉందేమో మనిషికి. మనకి పేడి మొహాలని చదువుకుంటాం, మనం అట్లా పేడి మొహంలాగా పెట్టుకుని అనకూడదు, ఎవరిని మనం కమెంట్ చేయకూడదు, కానీ తప్పట్లా అంటే భరించలేకపోతున్నారు ప్రజలు. ఆ నవ్వు చూసి, ఆ వికారాలు చూసి, నువ్వు వచ్చిందేంటి, నువ్వు దేనికి వచ్చావు, వచ్చి ఏం చెప్పాలి? మీకు ఇంకో సంగతి తెలుసా? ఈ సోషల్ మీడియా ఉంది కదా, ఎవరిది? వైసీపీ వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారట వెళ్ళి, మీకు నేను అండగా ఉంటాను, మా ప్రభుత్వం మీకు అండగా ఉంది, మేము భరోసా ఇస్తున్నాము, మీకు మేము అన్నీ చేస్తాము, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని చెప్పారట. అట్లా ఎవడైనా చెప్తాడా ఏమీ ఇవ్వకుండా అని? ఒక వాళ్ళ పెయిడ్ బ్యాచ్ ఒకడు మాట్లాడతాడు. ఎక్కడైనా విన్నారా ఇలాగా? అంటే వెళ్ళి ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా? మేమేం చెయ్యము, మీ చావు మీరు చావండి, మీ పాటలు మీరు పడండి అని చెప్పాలా? మనం కొత్తగా నేర్చుకోవాలన్నమాట వీళ్ళ దగ్గర నుంచి మనం. నిజంగానండి, మీరు వినండి, వీడియోస్ ఉన్నాయి బోల్డ్. ఇంకొకడు ఉంటాడు, సాక్షిలో ఒకడు ఉంటాడు కదా, అవును, వాడు అసలు ఒక ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, ఇంతలాగా అతలాకుతలం అయిపోతే రాష్ట్రం, వాడేదో వీడు ఇంకా మొత్తం భీకరంగా, వాడు భయంకరంగా మొహం పెట్టుకుని. అధికారులంతా ఏమైపోయారు మరి? అధికారులందరూ నీ వైసీపీ చుట్టూ కొమ్ముగాసిన వాళ్ళే నిన్నటి వరకు. ఇంకో విషయం తెలుసు, ఇప్పుడు వాడు మాట్లాడాడు చూడండి, ఇప్పుడు ఎవరిదైతే మాట్లాడాడో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ కొంచెం సేపటి క్రితం వార్నింగ్ ఇచ్చారు ఆయన. జక్కంపూడిలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు విధి నిర్వహణ సరిగా చేయట్లే. ఎవ్వరూ కూడా విధి నిర్వహణలో సరిగా లేకపోతే ఊరుకోరన్నారు ఆయన. ఒకటి. రెండోది, మీరు ఇంతకుముందు గత ప్రభుత్వం మీద ఇంకా సానుభూతి కొంతమందికి ఉంది, మీకు తెలుసో లేదో, ఆహార పట్ల లేటుగా ఉంది కొన్ని చోట్ల. దానికి కారణం అధికారులు కొంతమంది, వాళ్ళు వైసీపీకి ఇంకా సానుభూతి పరులు అనమాట. సో అలాంటి వాళ్ళని మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి, లేదు మీ ఇష్టం, మీరు లీవ్లో వెళ్ళిపోయినా సరే అని చెప్పేశారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వర్ అన్నాడు కదా, ఏమైపోయారు అధికారులంతా, ఏమీ అవ్వలేదు, మీకు కొమ్ముగాస్తున్నారు కొంతమంది, మిగతా వాళ్ళు పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళే, మీకు కళ్ళు కనిపించట్లేదేమో, ఒకవేళ ఆ ఛానల్ కన్నా కెమెరాలు పనిచేయట్లేదేమో, లేకపోతే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా చూస్తోంది కదా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని చూస్తోంది కదా. మరి చూసిన మాటలేంటండి, ఎంత బూతులు తిడుతున్నారు జనాలు వాళ్ళని. ముందు భారతీరెడ్డి చూసుకోవాలి ఇవన్నీ, లేదా ఆవిడ సీఎండీగా రిజైన్ చేసేయాలి, ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇవాళ ఎవరైనా ఏదైనా అన్నారంటే వాళ్ళ కళ్ళు చెవులు ముక్కు సరిగా పనిచేయట్లా, నోరు అంతకంటే పనిచేయట్లేదు, నోరు ఒక్కదానికే పనిచేస్తుంది, తిట్టడానికి పనిచేస్తుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొత్తగా చివరిగా ఉన్న ఎవరికైతే చివరి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆహారం అందలేకపోతే వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఇస్తున్నారండి. మనం విజువల్స్ చూసాం కదా. అంటే లేటెస్ట్ టెక్నాలజీ, ఇందాక మీరు అన్నారు, లేటెస్ట్ టెక్నాలజీ వాడడంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేరు. సో ఎంత త్వరితగతిని ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు, ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనే దాంట్లో ఆయన ముందు ఉంటారు. ఇప్పుడు బోట్లు కూడా రాలేదు, ఈ బోట్ కళ్ళు కనిపించట్లే, బోట్లు వచ్చాయా లేదా, హెలికాప్టర్లు వచ్చాయా లేదా? ఒకసారేమో రావట్లేదు అంటున్నారు, ఒకసారేమో వచ్చిన వాటిని ఇంతమందికి మీరు ఇంతమందినే పంపిస్తే మీకు ఎక్కడ సరిపోతుంది అని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి మీరు? గత ప్రభుత్వంలో మేము చాలా బ్రహ్మాండంగా అంతా నిర్వహించామన్నారు కదా, అప్పుడు మరి కొత్తవి కొని పెట్టించకపోయారా ప్రజల కోసం? అప్పుడే మీరు బోట్లు కొనేసి 2 హెలికాప్టర్లు నువ్వు వాడుకోవడం కాదు, 1 కిలోమీటర్కి హెలికాప్టర్ వాడుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి, ప్రజల కోసం 2 హెలికాప్టర్లు ప్రభుత్వం తరఫున కొని పెట్టాల్సింది, నీకు అంత అక్కరు ఉంటే, అంతే కదా. కాబట్టి ఇవాళ మనం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నిన్న రావడం తప్పు, ఆయన పాప ఎవరు గైడెన్స్ ఇచ్చారో మనకు తెలియదు. ఇంకా సరే, ఆ స్క్రిప్ట్ మనం కొత్తగా చెప్పకలేవు. రిటైనింగ్ వాల్ కోసం వచ్చారు, లాస్ట్ టైం నేనే కట్టించానని చెప్పడానికి. ఆయనే కట్టించాడు పాప, అవును, అన్నీ ఆయనే కట్టించాడు, అన్నీ ఆయనే చేశాడు. కాలువలు కూడా పాప ఇప్పుడు గేట్లు ఎత్తేసారు, ఏంటో మనకేం తెలియదు. కొత్తగా టెక్నాలజీ తెలుసుకోవాలి ప్రజలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రికి పోలవరం అంటే ఏమీ అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే అర్థం కాదని చెప్పాడు. సో ఇవాళ వీళ్ళకి అసలు ఏమీ అర్థం కాక వాళ్ళు అయోమయంలో పడి, సరే ప్రజల్ని ఏదో ఇది చేద్దాం అనుకుని వచ్చారు,
కానీ ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు, మాకు అన్నీ సక్రమంగా అందుతున్నాయి, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని చెప్తున్నారు. సరే ఏమండి, ఇంత కెలామిటీ వచ్చినప్పుడు, ఇంత జరిగినప్పుడు ఇంకా ఇంతకు మించి ఏ యంత్రాంగమైనా పని చేయగలదా? ఏం చేస్తారు ఎవరు మాత్రం? అధికారులను రాత్రి పగళ్ళు పని చేయమని చెప్తున్నారు. ఆయన చేస్తున్నారు, ఆయన దగ్గరుండి చేయిస్తున్నాడు. ఆయన ఎక్కడో పరదాల్లో కూర్చుని మానిటర్ చేయట్లా. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టుగా ఆయన అక్కడ ఉండి చేయిస్తున్నాడు. ఇంతకు మించి ఏం చేస్తారండి ఏ ముఖ్యమంత్రి అయినా? ఇది ఎవడు ఊహించకుండా వస్తాయి. దానికి కూడా మీకు తెలుసో లేదో 28నే వాతావరణ శాఖ హెచ్చరించింది అని ఇదే మాజీ ముఖ్యమంత్రి చెప్పాడు. అంటే మరి వాళ్ళకి ఏమైనా సాక్షికి ప్రత్యేకంగా వాతావరణ శాఖ హెచ్చరించిందేమో. ఓకే, హెచ్చరించిందే అనుకుందామండి. పోనీ అలా కూడా తీసుకుంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రతిపక్ష నేతగా ఏం చేస్తున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడిని అలర్ట్ చేయకపోయావా? ముఖ్యమంత్రి గారు, మాకు ఇలా తెలిసింది, మీరు నిద్రపోతున్నారా, లేవండి, మేల్కోండి, ఇలాగ వస్తుంది, మనకి వరదలు వస్తాయి, ఆ ముంపుకు గురి కాకుండా చూడండి అని చెప్పకపోయావా? అంటే బాధ్యత గల ప్రతిపక్ష నేత అయితే అది కూడా చేయొచ్చు. సో ఏది చేయలేదు కాబట్టి నువ్వు గాలిలోంచి వార్తలు పుట్టించు. నీ సాక్షి వార్తలను ఎవడు నమ్మడు, సాక్షి పేపర్లో వచ్చే రాతలను ఎవడు నమ్మడు. కాబట్టి నీ మాటలు అంతకంటే నమ్మడు కాబట్టి ప్రజలు నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాకపోతే ఇంకా వేస్ట్ అంతే.